పాకిస్తాన్లో ఇతర ఏజెంట్లలాగే కొందరు భిక్షాటన కోసం వ్యక్తులను ఇతర దేశాలకు పంపిస్తారు. నిజానికి కూలి పని కోసం వెతికే వారిని ఏజెంట్లు టార్గెట్ చేస్తారు. అయితే ఏ పని దొరకనప్పుడు వీరిని భిక్షాటన వైపు మళ్లిస్తుంటారు. ఇలా వేల మందిని ఇతర దేశాలకు తరలిస్తుంటారు. అయితే ఈ విషయంపై అలర్ట్ అయిన సౌదీ అరేబియా గత 16 నెలల్లో మొత్తం 5033 మంది పాకిస్తానీ యాచకులను బహిష్కరించింది. ఈ విషయం పాకిస్తాన్ మంత్రి మొహసిన్ నఖ్వీ ఆ దేశ అసెంబ్లీలో తెలిపారు. 16 నెలల వ్యవధిలో మొత్తం 5033 మంది పాకిస్తానీ యాచకులను సౌదీ అరేబియా నుండి బహిష్కరించినట్లు అంతర్గత మంత్రి మొహసిన్ నఖ్వీ అసెంబ్లీలో తెలిపారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ లేవనెత్తిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా నఖ్వీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అక్కడి మీడియా నివేదించింది. పశ్చిమాసియాలోని మరో 5 దేశాల్లో భిక్షాటన చేస్తున్నందుకు మరో 369 మందిని అరెస్ట్ చేసినట్లు నఖ్వీ పేర్కొన్నారు. మంత్రి అందించిన డేటా ప్రకారం జనవరి 2024 నుండి సౌదీ అరేబియా, ఇరాక్, మలేషియా, ఒమన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి మొత్తం 5402 మంది పాకిస్తానీలను బహిష్కరించారు. పీపుల్స్ పార్టీ గత 3 సంవత్సరాల డేటాను కోరగా మంత్రి జనవరి 2024 నుండి సంబంధించిన వివరాలను అందించారు. ఈ దేశాల నుండి బహిష్కరించబడిన వారిలో ఎక్కువ మంది సింధు ప్రావిన్స్కు చెందిన వారని డేటాలో తేలింది. అయితే భిక్షాటన ఆరోపణలపై ఆయా దేశాల నుండి బహిష్కరించబడిన వారిలో ప్రావిన్స్ నుండి మొత్తం 2795 మంది ఉన్నారు. పంజాబ్కు చెందిన వారి సంఖ్య 1437గా ఉంది. డేటా ప్రకారం బహిష్కరించబడిన వారిలో 1000 మంది ఖైబర్ పఖ్తుంఖ్వా నుండి, 125 మంది బలూచిస్తాన్ నుండి, 33 మంది ఆజాద్ కాశ్మీర్ నుండి, 10 మంది ఇస్లామాబాద్ నుండి వచ్చారు. సౌదీ అరేబియా 247 మంది పాకిస్తానీలను స్వదేశానికి తిరిగి పంపించింది. పాకిస్తాన్ తరచూ తమ యాచికలను తమ దేశానికి పంపిస్తుందని గమనించిన సౌదీ అరేబియా పాకిస్తాన్ జాతీయుల వీసాలపై కఠినమైన ఆంక్షలు విధించింది. అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పాక్ యాచికలు మాత్రం వారి దేశంలో తగ్గడం లేదు.